మనతో పాటు మాట్లాడేందుకు ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డిని ఒకసారి మాట్లాడించేటువంటి ప్రయత్నం చేద్దాం. కొండ ఇష్యూకి సంబంధించి ఆల్రెడీ వివరణ ఇచ్చింది. వివరణతోని కాంగ్రెస్ పార్టీ సాటిస్ఫై కాలేదా? ఎందుకు మీటింగ్ పెట్టారు? ఎందుకు సస్పెన్షన్ అడుగు? తరతరాలుగా తరగని స్వర్ణ బంధాలు మన మానిపల్లి జ్యువెలర్స్. కొండ ఫ్యామిలీ ఏం వివరణ ఇయ్యలే. నోటీస్కు నా నా బిడ్డ మాట్లాడింది, నాకేం సంబంధం లేదు, నోటీస్ విత్డ్రా చేసుకొని అంటుంది. అంటే అది కూడా ఒక అహంకారపూరితంగానే ఉన్నది ఆన్సర్. ఇది 3వ సారో 4వ సార్లు అసలు లెక్క తీస్తే చాలాసార్లు మిస్టేక్స్ ఉన్నాయి. సమంత విషయంలో ఒక మహిళ పట్ల అట్లా మాట్లాడిందంటే అందరికి తెలుస్తుంది. ఈరోజు అంతకు మధ్యలో పార్టీ మీద మాట్లాడింది, ఈరోజు మళ్ళీ అట్లే మాట్లాడి అంటే ఒక ముఖ్యమంత్రి గారిని కొండ సుష్మిత నేను రిజైన్ చేస్తాను, నువ్వు వచ్చి నువ్వు చేస్తావా రేవంత్ అది ఇదని ఏకవచనంతో మాట్లాడితే అంటే ఈ స్థాయిలో మాట్లాడుకుంటూ పోతే పార్టీ ఓకే అగ్రీడ్, ప్రజాస్వామ్యం ఎక్కువ ఉంటుంది కాంగ్రెస్ పార్టీలో, అడపా మాట్లాడుతుంటారు. కానీ ఇది ఓ స్థాయి దాటిపోతుంటే వీ హ్యావ్ టు కటేల్ సమ్వేర్. ఇది ఒక సంవత్సరం నుంచి ఎమ్మెల్యేలు కానీ సామాన్య ప్రజానికం మా కాంగ్రెస్ కార్యకర్తలు కూడా బాధపడతారు. ఇది ఎక్కడ పోకడరా, మనోళ్ళే మన పార్టీ మీద మాట్లాడుతున్నారు, మన ముఖ్యమంత్రి మీద మాట్లాడుతున్నారు. అటు రాజగోపాల్ రెడ్డి గారు కావచ్చు, అటు ఎవరైనా కానీ 4 రోజుల కింద నేను మన పిఎస్సి మీటింగ్ భువనగిరిలో అయినప్పుడు నేను ఇది తప్పు అని చెప్పిన. రాజగోపాల్ రెడ్డి గారు మాట్లాడింది తప్పు, మీకు మంత్రి పదవి వస్తే మాకు సంతోషం, మా ఉమ్మడి జిల్లా రాహుల్ గాంధీ కానీ సోనియా గాంధీ పార్టీ కింద పనిచేస్తాను ఇక్కడ ఉన్నోళ్ళతో అని చెప్పి కొండా ఫ్యామిలీ అంటుంది, అటు రాజగోపాల్ రెడ్డి అంటుంది. ఇవన్నీ ఏంటంటే డొంకతురుడు మాటలు. ఈడ పార్టీని ఇబ్బంది పెట్టాలి, ఈడ ప్రభుత్వాన్ని ఎవరు ముఖ్యమంత్రి కానీ ఎమ్మెల్యేలు కానీ ఈ ప్రభుత్వాన్ని ఇక్కడ స్థిరపరిచే చేసింది ఎవరు? అధిష్టానం నిర్ణయం ప్రకారం ఇక్కడ ప్రభుత్వం ఏర్పడ్డది. అంటే దీన్నే నువ్వు ఇది చేస్తే ఇక్కడ దాన్ని డిస్టెబిలైజ్ చేస్తే నువ్వు అధిష్టానాన్ని కూడా వ్యతిరేకంగా పోయినట్టే. అంటే తెలివిగా ఏం మాట్లాడుతున్నారు, మేము రాహుల్ గాంధీ కింద పనిచేస్తామని. అంటే ఇక్కడ పార్టీని ఇబ్బంది పెట్టే కార్యక్రమం చేస్తూ ఓ పక్క రాహుల్ గాంధీ లీడర్షిప్ అనేది, రాహుల్ గాంధీ లీడర్షిప్ కింద ఎప్పుడు పనిచేసినట్టు ఇక్కడ ఉన్న పిసిసి గౌడ్కు, మహేష్ గౌడ్ గారికి, రేవంత్ రెడ్డి గారికి ఇక్కడ పార్టీకి పనిచేస్తే అప్పుడు నిజంగా రాహుల్ గాంధీ గారిని మీరు ఫాలో అయినట్లు లెక్క. సో ఈరోజు స్ట్రిక్టెస్ట్ యాక్షన్ ఉండాలి. వచ్చే 2.5 ఏళ్ళ ఎలక్షన్ ఉంటుంది. ఇక గత కొండ మీద రాజగోపాల్ రెడ్డి మీద చిన్నారెడ్డి మీద ఎవరు మాట్లాడినా కూడా అందరి మీద ఎవరి మీద అయినా ఓ పరిధి దాటిపోతే ఇప్పుడు కొండ సురేఖ వాళ్ళు అయితే పరిధి దాటిండ్రు, 100% యాక్షన్ ఉండాలి. మిగతా వాళ్ళ మీద మాట్లాడాలి, కూర్చోబెట్టి చెప్పాలి. ఈయనప్పుడు ఎట్లాంటి యాక్షన్ అయినా తీసుకోవాలి. యాక్షన్ అంటే ఏమంటారు? సస్పెండా, మంత్రి పదవి భర్తరా? ఈడ ఎమ్మెల్యేలు ఇట్లయితే సస్పెండ్ అనే చెప్పారు. ఇది సస్పెన్షన్. ఓకే, ఎనీవే ఫైన్. ఇది అసలు ఒకవైపు కొండా సురేఖకు సంబంధించినటువంటి అంశంలో సస్పెన్షన్ చేయాలి, మిగతా నేతలకు సంబంధించి మాట్లాడాలి అని చెప్తూనే మరొక పక్క రాజగోపాల్ రెడ్డి అంశంలో కూడా తను ముందే స్పందించాను కాబట్టి ఇటువంటి చర్యలు కూడా యాక్సెప్ట్ చేయలేనివి కాబట్టి వీటిని కూడా అసలు యాక్సెప్ట్ చేయదు, వీళ్ళ మీద చర్యలకు కూడా పూనుకోవాలని చెప్పి కూడా పిసిసికి ఏఐసిసికి డిమాండ్ చేస్తున్నారు కుంభం అనిల్ రెడ్డి. కెమెరామెన్ గజప్తో శ్రీధర్ RTV హైదరాబాద్.